పుట్టినా పేదోడిగా పుట్టకూడదని ఏమన్నా త్వరలో సినిమా తీయాలేమో. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళే వెళ్తున్నారు. ధనికులు గాని, ఎగువ మధ్య తరగతి గాని డబ్బులు తగలేసైనా, అప్పుల పాలు అయినా సరే కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకే పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఎండాకాలం మండుతోంది. అక్కడ చల్లదనం లేదు. ఏసీలు ఉండవు. ఫ్యాన్లు కూడా పనిచెయ్యవు. ఇళ్ళ దగ్గర నుంచి ఫ్యాన్లు పట్టుకుపోతున్నారు అన్నటువంటిది రాసుకొచ్చింది ఈనాడే. తెలుగుదేశం అనుకూల పత్రిక, ప్రభుత్వానికి తాబేదారు పత్రికే రాసుకొచ్చింది. అంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. మరి ఏసీలు పెడతారా? పెట్టరు. సోలార్ ప్యానెల్స్ పెట్టి ఏసీ కూలింగ్‌ది సిస్టమ్ పెడితే ఏమన్నా నష్టమా? సోలార్ ప్యానెల్స్‌తో ఇప్పుడు మనం ప్రభుత్వం ప్రజలందరినీ సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని మీకు కరెంట్ ఖర్చు ఉండదంటున్నారు కదా! ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో సోలార్ సిస్టమ్ పెట్టేసేస్తే ప్రాబ్లమే ఉండదు కదా! ఖర్చే ఉండదు కదా! ఆ డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకునైనా పెట్టుకోవచ్చు కదా! లేదా ఏ ఔట్‌సోర్సింగ్ ఓడికి ఇచ్చినా పెడతాడు కదా! ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. ప్రభుత్వం ఇవ్వదనుకోండి అది. ఇప్పుడు పేషెంట్ ఏం చేయాలి? ఒక ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్‌కి చల్లదనం లేకపోతే అతని జీవితకాలం నరకం అనిపిస్తాడు. ఒక గర్భిణి డెలివరీ అయ్యాక ఆ బిడ్డకి ఈ మండుటెండల్లో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యన రగులుతున్నటువంటి ఆ వేడిలో, ఆ వేడి గాలులలో ఆ పిల్లల బ్రతుకేంటండి? ఇది ఎవరు చెప్పరు. ఎవరు ఆలోచించరు. ఏదన్నా అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. మనం మానవత్వంతో ఆలోచించాల్సిన అంశం కదా!